డ్రైవర్లకు సంబంధించి ఎప్పటి నుండో మీరు గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి 12,000 ఇవ్వాలని, 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, ఇలా అనేక అంశాల మీద మాట్లాడతారు. సో ఏంటి మరి ప్రభుత్వం పాలన ఎట్లా? రేవంత్ రెడ్డి సీఎం గారికి నమస్కారం చెప్తున్నాను అండి. ఫస్ట్ ఇంకొచ్చి మాకు 11 సంవత్సరాలు అవుతుందండి మీటర్ పెరగాక. అప్పుడు అగ్గిపేట రూపాయి ఉండి ఇప్పుడు 2 ప్రతి ఒక్కరు. అప్పుడు 30 రూపాయలు పెట్రోల్ గ్యాస్ ఉండే, ఇప్పుడు 65 రూపాయలు అయింది. మేము అన్ని రేట్లు మా రేట్లు పెంచండి, మా పిల్లలకు ఫీజులు బస్ ఫ్రీ అన్నారు. ఓకే, మీ డిపార్ట్మెంట్ మీ పొలిటికల్ కానీ మా ఆటో డ్రైవర్లు పట్టించుకునే ఎవరు పట్టించుకుంటారు? ఆటో డ్రైవర్ని 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఆమె ఇప్పటిదాకా ఒక ఆటో మీటర్ పెంచాడు, ఏ రాజకీయ నాయకుడు పెంచాడు, అన్ని వేస్తున్నారు, అన్ని ప్రతి ఒక్క రేట్లు వేస్తున్నారు. మమ్మల్ని పట్టించుకోండి ఒకసారి. మేము కూడా మాకు ఫ్యామిలీ ఉంది, మా కిరాయి ఉంది. ఇప్పుడు ఈ జమాన్లో 1000 రూపాయలు చేయాలంటే మా ఎక్కువ స్వామి. 1000 రూపాయలు ఆటో కిరాయి వంగ పెట్రోల్ వంగ మాకు ఏం మిగులుతలేవాడ, ఏం మిగల. మా రేవంత్ రెడ్డికి ఒక్కటే నమస్కారం, మా డ్రైవర్ల తరపు నుంచి అంతే. మాకు మీటర్లు పెంచమని చెప్పండి అంతే సార్. అంటే ఇప్పుడు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పిళ్ళు, మరి దాని సంగతి ఏంది? ఏమన్నా ఇప్పుడు దాకా ఏం రాలేదండి. మీ సైడ్ డబ్బులు లేవుంటున్నాడు. మన ట్యాక్స్ తీసుకుంటూ ఆ ట్యాక్స్ బార్లు అన్ని వేసుకుని అన్ని రేట్లు తీసుకున్నాం. మా ఛానల్ అయితే 2,000 3 నెలల్లో. అదే స్వామి, బస్సు రేట్లు పెంచి అన్ని రేట్లు పెంచుతుంది, కానీ మావి పెంచలేడు కదా. పెంచితే మనం కూడా సారీ రేవంత్ రెడ్డి దండం పెట్టి పుల్దంటే మా ఇంట్లో ఫోటో పెట్టుకుంటా. నా పిల్లలకు ఫీజు కట్టలేకపోతున్నాయి. శబరిమల వాళ్ళంటే అడకాలి, రోడ్డు మీద పెట్టి అడకాల్సింది వస్తుంది స్వామి. చెప్పండి. 2 వీలర్ మెయిన్ 2 వీలర్ ఉంది, వైట్ ప్లేట్ పెట్టి, కానీ ట్యాక్సీ ర్యాపిడోలో ఊబర్లో ఓలాలో మాకు ఇప్పటి 10 ఇయర్స్ కింద రేట్ స్వామి. ఇప్పటికి అదే రేట్ పెంచితే మేము ఎట్లా బతకాలో చెప్పండి. అంతకించి అంత సార్. మేనిఫెస్టోలో అయితే పెట్టిలు కానీ ఆటోలకు కూడా న్యాయం చేస్తాం. పొన్నం ప్రభాకర్ కూడా మొన్న పోయి వినతి పత్రం ఇచ్చినాం. వినతి పత్రం ఇస్తే కూడా దానికి ఇంకా రెస్పాన్స్ లేదు. 11 ఏళ్ళు అవుతుంది ఇప్పటిదాకా. స్వామి మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది ఆటో డ్రైవర్లకి అని చెప్తే కూడా వినలే ఇప్పటిదాకా. ప్రజాపాలన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, అందరికీ న్యాయం చేస్తా ఉన్నాం, కొంత టైం ఇవ్వండి. మాకైతే ఏం టైం 2 ఇయర్స్ అవుతుంది, ఇంకేం టైం ఇవ్వాలి స్వామి. 2 ఇయర్స్ అయిపోయింది నిన్న ఇయర్కి 2 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ. సీఎం మరి ఆయన మమ్మల్ని డ్రైవర్లను కూడా పట్టించుకోమని చెప్పండి. మా వినది మీ మీడియా తరపు నుంచి మొత్తం అన్ని ఛానల్ వేసి మాకు న్యాయం చేయండి. మా డ్రైవర్లకు అన్నీ ఏమో మాకు ఊబర్ రేట్లు పెంచమని చెప్పండి. ఫ్రీ బస్ వచ్చినాకనే మీకు అన్యాయం జరుగుతుంది. ఆ ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి అన్యాయం జరుగుతుంది మాకు చాలా. కొంచెం రేట్లు ఇప్పుడైతే మొత్తం లేడీసే, మాకు కావాల్సింది లేడీసే స్వామి. వీడికి వాళ్ళనే ఊబర్ బుక్ చేసి ఫ్రీ బస్, దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు రోజు 2,000 చేస్తుండే స్వామి నేను. ఇప్పుడు 1000 రూపాయలు కొడతా. 1000 రూపాయల చాలా ఫోటో పట్టుకుని పక్క నుంచి కొడతాడు కంపల్సరీ. ఇప్పుడు నా బండి అక్కడ పెట్టేసిన, ఇప్పుడు ఆ ఫోటో పడిండి వచ్చాడు రా కంపల్సరీ. ఇట్లా ఆగమవుతుంది. ఇంకా డబ్బులు మళ్ళీ పక్కన చాలా ఈ మధ్య చాలా రాస్తారు లేరు, ఫోటోలు కొట్టేసి వెళ్ళిపోతారు. రోడ్డు పిల్లల దగ్గర ఇలా పడుతున్నారు స్వామి. మెయిన్ ఈ ట్రాఫిక్ కొంచెం మాకు ఇబ్బంది సాయంత్రం సార్, ఇబ్బంది చాలా అవుతుంది. అది కూడా ట్రాఫిక్లో కూడా కొంచెం ఏం చెప్పదలుచుకో ఈ సందర్భంగా? మరి ప్రజాపాలన అందిస్తున్నాం, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో ఫైనల్గా ఉన్నాం స్వామి. మా రేవంత్ రెడ్డి మా ముఖ్య గమనిక ఏముందంటే, మేము సంతోషంగా ఉండాలంటే మాకు రేట్లు పెంచామంటే కొన్ని ప్రాబ్లం. ఫ్రీ బస్ ఇవన్నీ ఓలో ర్యాపిడోట్లు బంద్ చేయాలి, రేట్లు అనే పెంచామని చెప్పండి. భారత్ ట్యాక్సీ అని చెప్పి ఆయన అన్నాడు కదా, డిస్ట్రిక్ట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నా నేను, వాళ్ళకి పైసలు ఇచ్చినా అని చెప్పి ఆయన బంద్ చేస్తే మాకు ఇంకా సేఫ్టీ. అది పెద్ద బండి లారీ వస్తే ఇక్కడ వీళ్ళు చాలా నేస్తారు కదా, ఇక్కడ పెద్ద బండి వస్తే చాలా నేస్తారు. ఇదే ఆటో డిస్ట్రిక్ట్ నడుస్తుంది కదా, ఇక్కడ నడుస్తే వాళ్ళు ఇక్కడ ఎందుకు చాలా నేస్తలేరు? ఇది ఇల్లీగల్ బైక్ నడిపిస్తుండ్రు. గుజరాత్ చేస్తుండ్రు, కేరళది, కర్ణాటకది మొత్తం బైక్ వచ్చి ఇక్కడ నడిపిస్తుండ్రు స్వామి. అట్లా ఇది తీసేస్తే మాకు కొంచెం బాగుంటుంది. అట్లా బాగుంటుంది సార్. అట్లా అదే ఎంతనే. సో ఆటో డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన హామీలు కావచ్చు, ఏదైతే 5 లక్షల ఇన్సూరెన్స్ అని చెప్పేసి కావచ్చు, సంవత్సరానికి 12,000 కావచ్చు, కొంచెం మాపై దృష్టి చూపించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే ఫ్రీ బస్ వల్ల మాకు అన్యాయం జరుగుతూ ఉంది, కొంచెం మా కష్టాలు మా బాధలు తెలుసుకొని ప్రభుత్వం మాకు ఎలాంటి న్యాయం చేయాలంటూ కూడా ఈ ఆటో డ్రైవర్ సంబంధించిన అందరూ పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.